స్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడ మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. అమ్మ చెప్పమ్మా, ఏంటి ఎలా ఉంది? ఏంటి లోపల పోలీసులు చాలా హెరాస్ చేశారండి. నేను సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో ఎందుకు హెరాస్మెంట్ చేస్తారో తెలీదు. బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. ఆ బ్లడ్ టెస్ట్కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది 0 వచ్చింది శాంపిల్. బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మ్యానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను. ఇది కొంచెం ఐ విజన్ బ్లర్గా తల ఇది ఉంది, క్లాట్ ఏదో ఉందంటే స్కాన్ చేయాలి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళి స్కాన్ చేస్తాం. అది అపోలోకి వెళ్ళి స్కాన్ తీద్దామని అనుకుంటున్నా ఇప్పుడు వైజాగ్ హాస్పిటల్కి. లేదు, అపోలోకి వెళ్తాం. ఎందుకు అసలు మీరు ఈ ప్రయత్నం చేస్తారు? అసలు అండి ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాలండి, ఇంకా మాటలు నాకు చెప్పడానికి కూడా నాకు మరి మనసు ఇది లేదండి, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆల్రెడీ చెప్పాను. ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు, ఐ విజన్ కొంచెం బ్లర్గా ఉంది. హెడ్కి ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది. అది స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏమైంది అనేది. యాక్సిడెంట్ తీరు చూస్తే చాలా పెద్ద యాక్సిడెంట్ గానే అయ్యింది. బట్ మీరు కొంత చిన్న అదే పెద్ద నాకు ఇక్కడ కొంచెం ఇక్కడ లిప్ అవి గాయాలయ్యాయి. ఇక్కడ కొంచెం పెద్ద క్లాట్ అయింది. క్లాట్ ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే ఏం జరిగింది అనేది తెలుస్తుంది. అది ఇంకేం మీరు సూసైడ్ అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఒక అవకాశం ఉన్నట్టే కదా, మీకు వచ్చినట్టే కదా. చూడాలి అదే మరి లైఫ్, ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. క్షణకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూశారు కదా మీరే, ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియా ఎలా చేయకున్న లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులకి. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మనండి, మీడియా సమక్షంలో మీరు టెస్టులు చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్లో మేము వీడియో తీస్తాము, మీరు మాకు ఎందుకు టెస్టులు చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు. మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ని ఒకళ్ళు ఉంటే సరిపోతుంది కదా. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేస్తారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నా నాకు తెలియదు ఇవ్వడానికి. మరి అవి మీరు వాళ్ళని క్వశ్చన్ చేయండి. మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదండి. ఫోన్ మాట్లాడాక నేను నేర్చుకుంటూ వచ్చాను. నాకు అప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాను. లేదండి, ఎవరు నన్ను తెచ్చారో కూడా తెలీదు. నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు నాకు. మరి లోపల నుంచి ఎవరు తీస్తారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరు తీస్తారో కూడా తెలుసుకుంటాను. నెక్స్ట్ వాళ్ళకి అడిగితే చెప్తారు, తీసిన వాళ్ళు ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ లోపల ఏంటి. యాక్చువల్గా నేను వాళ్ళని కూడా కలుస్తాను. యాక్చువల్గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయ్యి కారు తగిలి ఉంటుంది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను పర్సనల్. ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను. నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంతటి మనోవేదనకు గురయ్యాను తెలుసు. నేను ఒక ఎడ్యుకేటెడ్, నేను కూడా ఒక క్లాస్ స్టూడెంట్, నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం దువ్వాడు వాణి అని చెప్తున్నాను మీ అందరికీ. పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటి సివియర్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ముందు టేక్ రెస్ట్. థ్యాంక్ యూ. బట్ ఒకసారి వాళ్ళని కూడా క్వశ్చన్ చేయండి, మిమ్మల్ని ఎలా చేయకుండా నాకు ఎందుకు చేశారో కనుక్కోండి. టెస్ట్ చేయడానికి ఎలా చేయడానికి ఏముంది? బ్లడ్ టెస్ట్కి ఎలా చేయడానికి సంబంధం ఏముంది? బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షనే కదా, తప్పే ఉంది దాంట్లో. శాంపిల్ కలెక్షన్ మేము ఇచ్చాం. అంటే అంతా సీక్రెసీగా అంతా నన్ను ఇది వాన్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందని అడగమంటున్నాను నేను. అది చెప్తున్నాను నేను. మిమ్మల్ని ఎలా చేసి తీసుకోవచ్చు కదా శాంపిల్స్, మిమ్మల్ని ఎలా చేసి చేయొచ్చు కదా. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్ కూడా 0 వచ్చింది. బ్లడ్ శాంపుల్ మ్యానిపులేట్ చేస్తే మనం ఆ స్లిప్ ఊరుకోకుండా ఫోటో తీస్తాము. హేమాచలం ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్ తెలిసే ఉంటుంది మరి మీరు.
ఇదిగోండి బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్. వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేసినా ఇదేనా మేడం ఒకసారి చూపించరు మీదకి లిఫ్ట్ చేయండి కొంచెం అయ్యా కొంచెం సైడ్కి పెట్టబ్బా లోగస్ కొంచెం ఒకసారి డౌన్ చేస్తే చాలు హలో జీరో అండి. మేడం మళ్ళీ ఒకసారి చూపించరా జీరో ఒకసారి సెంటర్ ఫ్రేమ్ ఓకే రైట్ యాక్సిడెంట్ అయినా మీరు సేఫ్ గా కొంచెం స్వల్ప గాయాలతో ఏంటో మరి అంటే దేవుడికి ఇంకా నేను బ్రతకాలని అనుకున్నాడేమో. రికవర్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం పట్టుకెళ్ళండి అమ్మ పట్టుకెళ్ళండి మేడం యాక్సిడెంట్ లేకపోతే ఇంకేమైనా ఏమంటే సూసైడ్ చేసుకున్నాను చెప్తే మళ్ళీ యాక్సిడెంట్ నాకు యాక్సిడెంట్ రానంత డ్రైవింగ్ కాదు. నేను ఆల్మోస్ట్ ఒక 2009 నుంచి నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ చాలా ఎక్స్పర్ట్ నాడు. ఏమో తెలియదండి, ఏడ్చుకుంటూ వచ్చాను, కళ్ళు కూడా మసకబారు ఫాస్ట్గా వచ్చాను. నేను మీ పోలీసులకు అసలు రాను. మీకేం చెప్పారా వద్దు ఎలా అంటే ఆవిడ చేసేవన్నీ డ్రామాలే. అంటే అంత పెద్ద యాక్సిడెంట్ డ్రామా చేస్తారా? పోనీ ఎవరైనా మీరే తెలుసుకోండి. అంటే అది డ్రామా చేయడానికి స్కిప్ చేయడానికి అవుతుందా? మీకే అడుగుతున్నాను. డ్రామా చేయడానికి పోనీ ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, లైట్ గా గుద్దొచ్చు. అంటే అంత గుద్ది డ్రామా చేయాల్సిన అవసరం ఏముందండి? మరి ఆవిడ అన్ని డ్రామాలే అంటారు. ఆవిడ ఒక్కటే కరెక్ట్ అనుకుంటారు, ఆవిడ చేస్తుంది డ్రామా. ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇప్పుడు కాదు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి గుద్దినట్టు ఆ డ్రైవర్ కంప్లైంట్. సరే, హైవేలో ఆగి ఉన్న వెహికల్ కారుని వెనక నుంచి డ్రైవ్ చేస్తూ వచ్చి వెనకాతల నుంచి గుద్దినట్టు కంప్లైంట్ మాకు. దాని మీద ఇంజురీ అయితే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది, హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. డాక్టర్ గారు వైజాగ్ కేజెస్ రెఫర్ చేసి పంపిస్తున్నామండి. ఇన్వెస్టిగేషన్ ఇంకా జరగాలి. పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత చెప్తాం. సార్, మాధురి గారు పలు ఆరోపణలు చేస్తున్నారు. అంటే మొత్తం అందరినీ కూడా మీడియాని కానీ లేదంటే ఎవరిని కూడా రానివ్వకుండా మీరు బలవంతంగా టెస్టులు చేశారని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అంటే మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉందంటూ ఆవిడ ఆరోపణలు. ఒక్క మినిట్. మ్యాన్ హ్యాండిల్ చేయడానికైనా బలవంతంగా చేయడానికి అక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు కదా. మాకెందుకు అడగరు? మీరు వాళ్ళు జరిగిందా లేదా అనేది వాళ్ళ ద్వారా తెలుసుకోండి. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేది అయితే లేదు. మ్యానిపులేషన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మీరు బ్లడ్ టెస్టులు తీసుకున్నారు. మ్యానిపులేషన్ కూడా కాదు, ఇన్వెస్టిగేషన్ అవసరమై తీసుకొని ఉంటారు. రిక్విజేషన్ ఇచ్చారు, తీసుకున్నారు. అదే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ లో చెప్పలేం కదా. వేరే కార్ డ్రైవర్ ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు. డ్రైవర్ కాకుండా వాళ్ళకి ఏదో చిన్న ఇంజరీస్ జరిగితే ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళాలి. ప్రాథమికంగా ఇంతవరకు ఒక 20-30% ఇన్వెస్టిగేషన్ అయితే ప్రాథమికంగా చెప్తాం. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా. సార్, ఆవిడ నేను సూసైడ్ చేసుకోవడానికి ఇలా చేశానంటూ చేస్తున్నారు కదా, ఆ సెక్షన్ని ఇందులో యాడ్ చేసే అవకాశం ఉందంటారా? వెరిఫికేషన్ తర్వాత ఏ సెక్షన్లో యాడింగ్ డిలీషన్ అనేది అప్పుడు చెప్తారు. ఇప్పుడు చెప్పిమంటే 5 నిమిషాల్లో చెప్పడానికి కష్టం. అదే ఇచ్చారు కదండి. అది ఇన్వెస్టిగేషన్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. సార్, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, తర్వాత బ్రీత్ అనలైజర్స్ టెస్ట్ చేస్తున్నారు. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? సాధారణంగా కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు అయినప్పుడు డ్రైవర్ తాలూకా బ్లడ్ ఇంకా ఓవర్ స్పీడ్ ఏదైనా చెక్ చేస్తారు. అది కామన్ ఇన్వెస్టిగేషన్లో ప్రొసీజర్. అది ఆ ప్రొసీజర్ ప్రకారంగా తీసుకోవాలి. డ్రైవింగ్ సీట్లో ఆమె ఉన్నారు కాబట్టి తీసుకోలేదు, వేరే డ్రైవర్ ఉంటే డ్రైవర్ తీసుకోవాలి. ఇంకా తెలియదు, నేను అక్కడ సీన్ కూడా రాలేదు. అక్కడ సీన్ దగ్గర ఉన్న ఎస్ఐ ఇంకా రాలేదు. సార్, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా పరిశీలించాలి? అన్నీ పరిశీలిస్తాం. రైట్.